అరే ఏం పుట్టింది గట్ట చూస్తావు? అరే నువ్వు ఏమన్నావురా ఎలక్షన్లకు ఒక రోజు ముందు? అన్నా 200 ఓట్ల మెజారిటీ వస్తుంది, మనం గెలిచినట్టే. కుంకుమలు తెస్తా, డీజేలు మాట్లాడతా, దండలకు పైసలు అని 2000 తీసుకున్నావు కాదురా. శాలువాలు కూడా తెస్తానంటే కాదురా. ఏవుక నీ ముఖం చూసి వాడు ఓటెత్తరని నువ్వు నిలిచినావు సర్పంచ్కి. అగా మరి 200 ఓట్లతో గెలుతావని అంటే కాదురా నువ్వే. అలాగా ఎవడైనా గట్టినే చెప్తాడు, లేకపోతే నువ్వు ఓడిపోతావు అంటే నువ్వు నాకు పైసలు ఇస్తావా? చంపనుండే నేను. అసలు ఏమో జరిగిందిరా, రాత్రే జనం ఎట్లా మారిలరా, నాకు అస్సలు దొత్తలేదు ఇది. నీకేది తెలియదు, తినుడు ఒక్కటే రక. ఇక చెప్తా పట్టు. వాడు నాకు గెలిచిన సర్పంచ్ గాడు వాడు ఏం చేసిండట అంటే మర్విన్ రుచులకు వెళ్ళి అన్ని రకాల నాన్ వెజ్ పచ్చట్లు 40 కిలో తెచ్చుకున్నాడట. ఎవ్వరు అడిగితే వాళ్ళకు కిలో పంపుతాడు ఇంటికి. ఏడ కూర్చుంటాడు 3-4 కిలోలు పంపుతాడు. వాళ్ళ ఓట్లు అన్ని వానికి పోయినాయి. అర్థమవుతుందా? కాదురా, మనం కూడా చికెన్ అండిచ్చినాం కాదురా. అండిచ్చినావు నువ్వు. చికెన్ కొంట పోయి ఇచ్చి వాడు కడిగి చేసి గంజు బోల్ది పెట్టాలకే వాళ్ళు అవుతుంది. ఇక వాడు ఎప్పుడు తింటాడు, ఎప్పుడు ఒకటి ఎత్తాడు. వాడు తెచ్చిండు పచ్చడి ఇచ్చిండు, వీడు అందుకొని తిన్నాడు. అదిరా మోసం. నేను చికెన్ అండి రారంటే ఎవడు వస్తలేడు అంటే అప్పటికే వాళ్ళ పని అయిపోయింది అన్నట్టు. మరి కాదా? 10 వరకు ఉడికింది మన చికెన్. మరి కాదా? నీకు ముచ్చట తెలుసా, నాకు కూడా చికెన్ పచ్చడి పంపిండాడు. అంటే నువ్వు ఓటు నాకేలేదారా? మరి అంతేనా? చికెన్ పచ్చడి కమ్మగున్నది. నాకు ఓటేలే. నీ చికెన్ కూడా తింటాడు పచ్చడి మస్తు ఉంటే. అసలు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా. నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళి చెప్తా. ఏంటిరా నువ్వు చూసుకున్నది? ఇప్పుడే గెలవపోతే నేను ఇక గదే నీకేది తెలియదు. ఈసారి మనం మరివి రుచులు పచ్చళ్ళు వంచుదాం. అర్థమైందా? వాడు ఒక చికెన్ వంచాడు, మనం మటన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని వంచుదాం. అది పెట్టరా, అయిన దానికి అన్ని 10 కిలోలు ఆర్డర్ పెట్టరా. ఇక నేను పెట్టుడు నువ్వు పెట్టుకోరాదు. అరే నాకు ఎట్లా పెట్టుకోవచ్చురా, నాకు చెప్పరని చెప్పి ఎట్లా పెట్టుకోవాలి? అరే అది మా సింపుల్. నీకు ఏం తెలుస్తుంది? ఎంపీటీసీ నిల్చుంటా అంటాను. marvinruchulu.com అనే వెబ్సైట్ ఉంటుంది. ఇగో నేను కొడితే చూడు, గూగుల్లోకి పోయి marvinruchulu.com వచ్చిందా? దీని మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా కేటగిరీస్ ఉంటాయి. వెజ్ పచ్చడా, నాన్ వెజ్ పచ్చడా, స్పైసెస్, పొడిస్ అని. మనకు నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయో. అగో చికెన్ బోన్లేసు, మటన్ బోన్లేసు, చికెన్ గోంగూర, ఇదేంటిరా ప్రాన్స్, ఫిష్, ఇవి 5 తీర్లో పెట్టరా. 10 కిలోలు పెట్టు. ఇగో మనం కిలో డబ్బాలు తెప్పిద్దాం, అర కిలో డబ్బాలు తెప్పిద్దాం. అరకిలో ఇద్దాం ఇంటింటికి. ఏ డబ్బా ఆ డబ్బాకి వస్తుంది. ఇవాళ వాళ్ళకే ఇచ్చేయచ్చు. అర్థమైందా? పొత్తు లేకుండా. మంచిది పెట్టు. ఈ ఐడియా అప్పుడు ఇస్తే అయిపోవు కదరా, నేను సర్పంచ్గా గెలుతు కదరా. అయితూతి నువ్వు తెలుసు కదా వెబ్సైట్ ఏంటిది? marvinruchulu.com. గంతే. ఇక అది కూడా చెప్పు మళ్ళీ నాకు.